సింధూర తన రూమ్లో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చెంచలమ్మ వచ్చి, ఏంటి సింధూర, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. ఏం లేదు అత్తమ్మ, మామూలుగానే కూర్చున్నానని చెప్పి అంటూ ఉంటుంది. అయినా ఆ నవీన్ చెప్పిన దానికి నువ్వేమైనా బాధపడ్డావా సింధూర అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదు అత్తమ్మ, అతని అభిప్రాయం అతను చెప్పాడు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, అందులో తప్పేముందులేండి, ఏం కాదు అని చెప్పి సింధూర వాళ్ళ అత్తమ్మతో అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. సింధూర నుదుటిన ఖచ్చితంగా ఇంకొకసారి సింధూరం పడుతుంది. సింధూరాకి మళ్ళీ ఆ పరమశివుడు పెళ్లి జరిపిస్తాడు. అంతా ఆ పరమశివుడే చూసుకుంటాడు. ఆ పరమశివుడు రాతను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో సింధూర అయితే చలికి అక్కడ సాల్వా కప్పుకొని బయట అలా బాల్కనీలో నిల్చొని ఉంటుంది. ఇక గాలికి ఆ సాల్వా ఎగిరిపోయి చంటిపై పడుతుంది. ఇక చలితో వణికిపోతున్న చంటి అయితే ఆ దుప్పట్టా తీసుకొని కప్పుకొని అక్కడే అలా పడుకుండిపోతాడు. ఇక స్వామీజీ అయితే అంతా ఆ దేవుడు రాసిన రాత అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక చంటి అయితే ఆ దుప్పటి రావడంతో ఆ దుప్పటిని చలికి వణుకుతూ కప్పుకుంటూ అక్కడే అలా పడుకుంటాడు. ఇంతలో సింధూర అక్కడ ఉన్న చంటిని చూసి, ఏంటి చంటి అలా పడుకుని పోయాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.